ఈ యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది తెలియని వారికి. స్వామి సిద్ధయోగిగా మొట్టమొదట ప్రణవానంద, ప్రణవ చైతన్య అనే పేరుతో మొదలయ్యి ఆ ప్రణవనాదాన్ని సాధన చేస్తూ దాని తర్వాత ప్రణవ యోగానందగా మారి, నాకు ప్రణవ చైతన్య అనే పేరు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 2000 సమయంలో మొట్టమొదట మాస్టారు అంటే అలాని కాదు, మాస్టర్ అలా సందర్శనము చేస్తూ మా పరిధికి వచ్చారు. పత్రిజీ మాస్టర్ 2000 సమయంలో ఆ సమయంలో వచ్చి అప్పటికి పద్మాసనం వేసుకొని ఒక అడవిలో అలా కూర్చొని ఉన్నాడు. పత్రి మాస్టర్ వచ్చి చూడరా ఎంత గ్రేట్ మాస్టర్ అని మొట్టమొదటి మాస్టర్ అని నన్ను సంబోధించింది స్వామివారే. అప్పటికి ఈ ప్రపంచానికి తెలియదు. ఆ తర్వాత చెలవలు పలవలుగా వారి తర్వాత కాలం అప్పుడు నేను మౌనంలో ఉన్నాను, చాతుర్మాస సమయం. ఆ తర్వాత చెలవలు పలవలుగా నేను హిమాలయాలకు వెళ్ళి మరలా సందర్శించాం విజయవాడ ప్రాంతంలో కొన్ని స్థలాల్లో పత్రిజీ మాస్టర్ని కలవడం. ఆ తర్వాత ఆ రోజు